హాయ్! టమాటా పచ్చడి నిలవది ఎలా పెట్టాలో చూద్దామండి. ముందుగా మెంతి పౌడర్ తీసుకోవాలి. పౌడర్ చేసుకున్నాక తాలింపుకి ఎండుమిరపకాయలు, ఇంగువ, తాలింపు గింజలు అవన్నీ పోపు పెట్టుకోవాలండి. ఉప్పు, పసుపు, కారం, మెంతిపిండి, ఆవపిండి, చింతపండు, నూనె, ఇవి తాలింపు పెట్టుకోవాలి. చిన్న ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ముందు టమాటాలు చూపించాను కదా, అవన్నీ తుడిచి శుభ్రంగా ముక్కలు కట్ చేసుకున్నానండి. తడి తగలకూడదు నిల్వ పచ్చడికి, తడి తగిలితే బూజు వస్తుంది. కొంచెం నూనె పోసుకొని టమాటా ముక్కలన్నీ దాంట్లో వేసుకోవాలండి. మొత్తం వేసేసుకొని కొంచెం ఆ నీరంతా దిగేదాకా కలుపుతూ ఉండాలి. బాగా కలిపాక కొంచెం చింతపండు ఇందాక చూపించాను కదా, నిమ్మకాయ సైజ్ అంతా, అది వేసుకోవాలి. టమాటాలు పులుపుని బట్టి వేసుకోవాలి. పుల్లటి టమాటాలు అయితే కొంచెం తగ్గించి వేసుకోవాలి. 1 గ్లాసు గల్లుప్పే తీసుకున్నాను డైరెక్ట్గా, సాల్ట్ లాగా చేయలేదు. బాగా తిప్పుకోవాలి. నీరు అనేది అసలు లేకుండా అలాగ గుజ్జులాగా మొత్తం ఉడికించేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, ఉడికించుకోవాలి. తర్వాత చల్లారాక బాగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిందంతా ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లో ఇందాక మెంతిపిండి చూపించాను కదా, మెంతిపిండి, 1 గ్లాస్ కారము, ఆవపిండి 1 గ్లాస్ తీసుకోవచ్చు, ఉప్పు ఆల్రెడీ వేసేసాము. మొత్తం కలుపుకోవాలి శుభ్రంగా అలాగా. తర్వాత తాలింపు పెట్టుకున్నాం కదా, ఆ తాలింపు దాంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని తడి లేని పొడి డబ్బా శుభ్రంగా తుడుచుకొని దాంట్లో తీసుకోవాలి. తీసి నిలవ పెట్టుకోవాలి. ఒక 2-3 మంత్స్ వస్తుందండి ఇది. తడి మాత్రం తాగలనీయకూడదు పచ్చడికి. అదిగోండి తాలింపు అంతా వేసి అలా కలుపుకొని తిప్పుకోవాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.